ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రేమతో మీ అందరికీ వందనాలు. ఈరోజు మరి ఒక వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మన భక్తి జీవితం ఎలా ఉంది, అసలు మనం దేవుడు చెప్పిన విధంగా భక్తి చేస్తున్నామా అని మనం ఈరోజు వాక్యము అనే అద్దంలో నుండి మనల్ని సరి చూసుకునే ప్రయత్నం చేద్దామండి. అయితే భక్తిని గురించి దేవుడు రాయించాడు. భక్తి ఎలా ఉంది ఒకసారి మనం దేవుని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటని. చిన్న ప్రార్థన చేసుకున్నామండి ప్రియులారా. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం, కనికరం కలిగిన తండ్రి, మేము ఈరోజు తండ్రి ప్రభువా భక్తిని గురించి మేము నేర్చుకున్నట్టుకు మీ సన్నిధిలో కూడుకుని ఉండగా మీ సహాయంతో ప్రభువా మాకు నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని, భక్తిని గురించి మాకు నేర్పించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మనం అడుగుచూ ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు భక్తిని గురించి ఆయన రాయించాడు. మన భక్తి ఎలా ఉంది, మనం అసలు భక్తి దేవుడు చెప్పిన పద్ధతిలో మనం చేస్తూ ఉన్నామా, ఆయన చెప్పిన క్రమం చెప్పున మనం చేస్తూ ఉన్నామా లేదా అని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దామండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆయన చెప్తున్న భక్తి ఏదంట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రతను నిష్కళంకమునైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే అని వాక్యం సెలవిస్తుంది కదా. మరి మనం ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శిస్తూ ఉన్నామా, విధవరాండ్రను దిక్కులేని పిల్లలను ఆదరిస్తూ ఉన్నామా? ఇది కూడా భక్తి అని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. అయితే మన భక్తి ఎలా ఉంది? మనం కేవలం దేవుని సన్నిధికి వెళ్ళొస్తే మనం భక్తిని చేసినట్ట? మనం కేవలం దేవుని ప్రార్థిస్తే, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తే సరిపోతుందా? మరి దానితో పాటు దేవుడు చెప్పినట్టుగా ఇబ్బందుల్లో ఉన్న వారిని, విధవరాండ్రిని, దిక్కులేని వారిని ఆదరించాలి కదా, వారికి సహాయం చేయాలి కదా. ఇది కదా నిజముగా దేవుడు చెప్తున్న భక్తి. మరి ఈ భక్తిని మనం చేస్తూ ఉన్నాము లేదు కేవలం దేవుని సన్నిధికి వెళ్ళి రావడము, దేవుని ప్రార్థించడము, ఇది మాత్రమే భక్తి అని మనం అనుకుంటే దేవుడు ఒప్పుకోడు. అందుకే ఈ మాటలు ఆయన రాయించాడు. కాబట్టి మనం ఇప్పటి నుండైనా ఇబ్బందుల్లో ఉన్న వారిని, విధవరాండ్రను, దిక్కులేని వారిని ఆదరిస్తూ, వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శిస్తూ, వారిని మనం బలపరిచేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే తర్వాత రెండవ వచనం మనం తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయము 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమవును. చూడండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, భక్తి అంటే అది చాలా ప్రయోజనకరమైనదంట. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, అయితే దైవభక్తి ఇప్పుడు ఉన్న జీవం విషయంలోనూ రాబోయే జీవ విషయంలోనూ మనకు ప్రయోజనకరమైనదిగా ఉంటుంది అని దేవుడు రాయించాడు. లోకంలో చూడండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం ఏదైతే శరీర సంబంధమైన సాధకం అంటే మన శరీరాల కోసం మనం కష్టపడి సమకూర్చుకుంటున్నామో అది కొద్ది రోజులు మనకు ఉపయోగపడుతుంది. దాన్ని మనం ఖర్చు చేసిన ఎడల అది అయిపోతుంది. అయితే దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబోయే జీవ విషయంలోనూ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అది నిత్యం మనకు ఉండేది, అది మనకు లాభమును సమకూర్చేది, నిత్యరాజ్యంలో మనల్ని చేర్చేందుకు అది మనకు ఉపయోగపడుతుంది అని దేవుడు రాయించాడు. కాబట్టి మన దైవభక్తి ఎలా ఉంది? మనం శరీర సంబంధమైన సాధకం మాత్రమే చేస్తున్నామా, ఆత్మ సంబంధమైన సాధకం చేస్తూ ఉన్నామా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు.
కాబట్టి మనకు రాబోయే నిత్య జీవితం కొరకు మనం సిద్ధపడాలి, దాని కొరకు మనం ప్రయాసపడాలి, దాని కొరకు మనం సమకూర్చుకోవాలి. ఏం సమకూర్చుకోవాలి? ఆత్మీయమైన ధనం. అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒకసారి ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూద్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం ఒకసారి చూస్తే ప్రియులారా, ఇక్కడ ఆయన చెప్తున్నాడు చూడండి. ఇక్కడ అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా కనబడుతూ కుడివైపున ఉన్న వారిని గొర్రెలుగా, ఎడమ వైపు ఉన్న వారిని మేకలుగా చిత్రీకరిస్తూ వారిని పోలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మేకలంట ఎవరికి కూడా ఉపకారం చేయలేదు, ఎవరికి సహాయం చేయలేదు, కేవలం వారి కొరకే వారు జీవించారన్నమాట. అయితే కుడివైపున ఉన్న ఆ గొర్రెలతో పోలుస్తున్న వారు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేశారు. కాబట్టి మిక్కిలి అల్పులలో ఒకనికి మీరు చేసిదిరి కనుక నాకు చేసిదిరి అని ఆ కుడివైపున ఉన్న వారిని చూపించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎడమవైపు ఉన్న వారిని చూపించి ఆయన ఏమంటున్నాడు? అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా అంటున్నాడు. అంటే కుడివైపున ఉన్న వారిని చూసి వారికి మీరు చేశారు, అల్పులైన వారికి అంటే ఏమి లేని వారికి, బీదలకు మీరు చేశారు కాబట్టి నాకు చేశారని దేవుడు అంటాడు. ఆ రోజు ఈరోజు మనం ఎవరికి సహాయం చేయకుండా కేవలం మన స్వలాభం కోసం, మన సొంత ప్రయోజనాల కోసం మాత్రమే మనం ప్రయత్నాలు చేస్తూ మనం ప్రయాసపడుతూ ఉంటే అది కేవలం వ్యర్థమే. అయితే ఆ రోజు శపించబడిన వారలారా అంటాడు ఆయన. మత్తయి సువార్త 25వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే ఎవరికి కూడా ఉపకారం చేయని వారిని దేవుడు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికి మీరు చేయలేదు కాబట్టి నాకును చేయలేదు, కాబట్టి మీరు శపింపబడిన వారలారా అని ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఎవరైతే మేలు చేసిన వారు ఉన్నారో వారు నిత్య జీవానికి, ఎవరికి మేలు చేయని వీరిని నిత్య నాశనానికి అంటే రెండవ మరణం, ఆ నిత్యాగ్నికి వెళ్ళే ఆ సందర్భాలు మనం 25వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తాం. కాబట్టి మనం ఏం చేయాలి? మిక్కిలి అల్పులు అంటే ఏది లేని వారికి మనం ఇవ్వాలనే దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనం అంతా దాచుకుంటూ మన కోసమే మనం అన్ని కూడబెట్టుకుంటే అవి ఒక రోజు దొంగలెత్తుకుపోవచ్చు, లేకపోతే తుప్పు పట్టిపోవచ్చు, లేకపోతే చనిపోయిన తర్వాత నువ్వే వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఏదైనా జరుగుతుంది ఖచ్చితంగా. కానీ నువ్వు లేని వారికి ఇస్తే అది ఎప్పటికీ నీకు ప్రయోజనకరం. ఈ జీవితమే కాదు, రాబోయే జీవితంలో కూడా నీకు ప్రతిఫలం ఇచ్చేదిగా ఉంటుంది దేవుని వాక్యం తెలుసు. కాబట్టి మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఈ మాటలు నేను ముగిస్తాను.